ఇదంతా కొంచెం పార్కింగ్ ఉంటుంది, ఎక్కువ పార్కింగ్ ఉండదు. పార్కింగ్ ఏంటంటే బయట ఎక్కడైనా బయటేసుకొని వచ్చేస్తారు వీళ్ళంతా. ఇవన్నీ అకామిడేషన్స్ అండి, అన్నీ రీసెంట్గా లాస్ట్ 10 yearsలో కట్టినటువంటి బిల్డింగ్లు. అసలు ఓవర్ అంటే ఓవర్ డెవలప్మెంట్ అయిపోయింది ఇక్కడ. చాలా బాగుంది కదా, చాలా పెద్దది. ఆ పైన ఇట్లా ఆర్చ్ లాగా ఉంది చూసారా, అది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు కట్టినప్పుడు ఎలా కట్టారంటే ఆర్చ్ ఇలా మ్యాచ్ జరిగేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ ఉంటుందన్నమాట, అలా కట్టారు. కానీ ఏమైందంటే ఫస్ట్ టైం కట్టిన తర్వాత అది ఒకరోజు పడిపోయింది అది. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ చైన్లు అవి కట్టేసేసి అలా నిలబెట్టేశారనమాట. ఇక అప్పటి నుంచి అలానే ఉంటుంది. మ్యాచ్ జరిగేటప్పుడు ఈ నైట్ అయింది అనుకోండి, లైట్లు వేస్తారు దానికి. ఆ లైట్ల అందానికి ఎంత దూరం నుంచి చూసినా కనపడుతుంది అది. సో మంచి చాలా పెద్ద స్టేడియం. ఇక్కడ యూకేలో ఉన్న వాటిలో అన్నిట్లలోకెల్లా చాలా పెద్ద స్టేడియం ఇది. ఈ ఏరియాకి ఇక ఇదే హాట్ కేక్ మెయిన్. అపార్ట్మెంట్లు, స్టూడెంట్ లివింగ్లు ఇవన్నీ ఒకే చోటు ఉండిపోయినాయి అనమాట. సో ఈవెంట్ జరిగితే ఇక వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కొంచెం టార్చర్ మెయిన్. ఎందుకంటే ఈ జనాల మధ్యలోంచి రావాలి, ఫుట్బాల్ అవన్నీ జరిగినాయి అనుకోండి, ఇక రావాలంటే చాలా చిరాకు అనమాట. ఇక అంతా పోలీసు వాళ్ళు ఉంటారు, హడావిడి ఎక్కువ ఉంటుంది.